పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ని ట్యాకిల్ చేద్దాం. ద కోకోనట్ ఈజ్ హార్డ్. హార్డ్ అనే పదాన్ని అండర్లైన్ చేయడం జరిగింది. ఈ పదం యొక్క పార్ట్ ఆఫ్ స్పీచ్ని అడగడం జరిగింది. యూజువల్గా పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని ట్యాకిల్ చేసేటప్పుడు మీరు చేయాల్సిన పని ఆ పదం యొక్క ప్లేస్ ఏంటి లేదా ఆ పదం చేసేటటువంటి ఫంక్షన్ అంటే పని ఏంటి అని మీరు కనుక ఐడెంటిఫై చేయగలిగితే తప్పకుండా మీరు కరెక్ట్ పార్ట్ ఆఫ్ స్పీచ్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ హార్డ్ అనే పదాన్ని అండర్లైన్ చేయడం జరిగింది. ఈ వాక్యాన్ని అబ్జర్వ్ చేస్తే ద కోకోనట్ ఈజ్ హార్డ్. వాట్ ఈజ్ హార్డ్ అని మనం ప్రశ్నిస్తే ద కోకోనట్ ఈజ్ హార్డ్. కోకోనట్ ఏంటి? నౌన్. ఒక నౌన్ ని డిస్క్రైబ్ చేసేటటువంటి పదాన్ని మనం ఏమనాలి? అడ్జెక్టివ్ అనాలి. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ అడ్జెక్టివ్. సార్ అడ్జెక్టివ్ అంటే ఎప్పుడు నౌన్కు ముందు ఉంటుందని నేను నేర్చుకున్నాను సార్. లెట్ అస్ సే హార్డ్ కోకోనట్. అలాంటప్పుడు నేను హార్డ్ అడ్జెక్టివ్, కోకోనట్ నౌన్గా ఐడెంటిఫై చేయగలుగుతున్నాను సార్. మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, నౌన్కు ముందు వచ్చేటటువంటి అడ్జెక్టివ్ని ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ అండి. కానీ ఇలా మనకు దూరంగా ఇచ్చినప్పుడు వాక్యంలో కొంచెం కష్టం. కాకపోతే మీరు కరెక్ట్గా ఆ పదం యొక్క ఫంక్షన్ని ఐడెంటిఫై చేస్తే పార్ట్ ఆఫ్ స్పీచ్ని ఐడెంటిఫై చేయవచ్చు. ఇలా చివరికి వచ్చేటటువంటి అడ్జెక్టివ్స్ని ప్రెడికేటివ్ అడ్జెక్టివ్స్ అంటారు. అదే నౌన్కు ముందు గనక ఇస్తే అడ్జెక్టివ్ని అట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్ అంటారు. ఉదాహరణకు రవి ఈజ్ క్లెవర్. ఇప్పుడు చెప్పండి, క్లెవర్ అనే పదాన్ని అండర్లైన్ చేస్తే హూ ఈజ్ క్లెవర్? రవి ఈజ్ క్లెవర్. రవి నౌన్ కాబట్టి ఇది అడ్జెక్టివ్ అవుతుంది. ఏ అడ్జెక్టివ్ అవుతుందో చెప్పండి? చివరికి వచ్చింది కాబట్టి ప్రెడికేటివ్ అడ్జెక్టివ్ అవుతుంది. అదే ఈ వాక్యాన్ని రవి ఈజ్ ఏ క్లెవర్ బాయ్ అని రాసాం. ఇప్పుడు ఇక్కడ ఈ క్లెవర్ని ఐడెంటిఫై చేయమని చెప్తే మనం ఈజీగా ఈ బాయ్ అనేటటువంటి నౌన్ ముందు ఉంది కాబట్టి దీన్ని మనం అడ్జెక్టివ్ అని ఐడెంటిఫై చేస్తాం. ఇలా నౌన్కు ముందు ఇచ్చినటువంటి అడ్జెక్టివ్ని అట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్ అనాలి. సో ఈ రకంగా ఒక పదం యొక్క ప్లేస్ మరియు ఫంక్షన్ని బట్టి మనం పార్ట్ ఆఫ్ స్పీచ్ని ఐడెంటిఫై చేయవచ్చు.